నమస్తేనే. నమస్తే. ఏం చేస్తుంటావు అన్న? డ్రైవింగ్ చేస్తాను నేను. డ్రైవింగ్ చేస్తా. డ్రైవింగ్ ఎక్కడ ఉంటావు? కానీ లోకల్లేనా? చెవులేనా మీది? చెవ పార్లమెంట్ చెవులేనే కదా. ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లుంటుంది చెవులలో? చెవలట అంటే ఇక బీజేపీ గెలుస్తుంది. బీజేపీ కానీ కాంగ్రెస్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ కదా ఆయన. సిట్టింగ్ ఎంపీ ఎంతమంది ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేయలేదు కాబట్టి ఏం చేయలేడు. రోడ్లు ఇప్పించి ఏ రోడ్ వేసిండు చెప్పమని. ఒక రోడ్ వచ్చి మా ఊళ్ళకి ఇంత వచ్చి పార్లమెంట్ వచ్చినాడు. ఏ వేసిండు చెప్పు. అన్ని సెంటర్ పనిసే ఆయన వేసింది ఏం లేదు, అది వచ్చింది ఏం లేదు. ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ కి అయితే మంచి ఉంటుంది. కాంగ్రెస్ లేదు ఏం లేదు. సెంట్రల్లో బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వం బాగుంది కాబట్టి నరేంద్ర మోదీ వస్తేనే బాగుంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే నాకు 14 సీట్లు గెలిపిస్తే నేను రాష్ట్రానికి నిధులు. ఆయన వేసింది ఏముంది? రేవంత్ రెడ్డి వేసింది ఏముంది? 100 రోజులలో అన్ని హామీలు ఇడుస్తున్నాడు. ఆయన ఒక్క హామీ కాదు, 6 గ్యారెంటీలు ఆయన ఒక్క గ్యారెంటీ గిట్ట తీసేస్తాడు. ఆయన కరెంటు మాపి అన్నాడు, రుణం మాపి అన్నాడు. వెంబడే మీరు ఎవరి లోన్ తీసుకొని నేను వచ్చిన 9 సంతకం ఫస్ట్ సంతకం దాని మీద పెడతాను అన్నాడు. ఏడో వేసిండే, ఏడ రుణం మాఫీ చేసిండు, ఏడో రైతు బంద్ చేసిండు, ఏడ కరెంటు మాఫీ చేసిండు, ఏడ పీరి సిలిండర్ ఇస్తుండు. ఎప్పుడు 5 నెలలు అవుతుంది. 100 రోజులు అన్న చేస్తాను, 5 నెలలు అవుతున్నది. నువ్వు నెల రోజులు చేస్తాను, 5 నెలల గిట్ట ఒకటి నెరవేర్చాను. నీకు నువ్వు గెలిచినాకనే చేస్తావు. నమ్మకం ఏమని చెప్పు. నమ్మకం లేదు. ఆల్రెడీ ప్రజలు అందరికి దృష్టికి వచ్చింది. కానీ కేసీఆర్ బయటకు వెళ్ళింది కదా. ఇప్పుడు కేసీఆర్ బయటకు వెళ్ళినా కేసీఆర్ నమ్మే పరిస్థితి ఎవరు లేరు. ఎందుక బూటకాల మాటలు అని అందరికి తెలిసిపోయింది. ఎందుకంటే ఆయన నమ్మరు కాబట్టి బయటకు వెళ్ళినా నమ్మిన ఇంతమంది బయటకు వెళ్ళలేదు. ఆయన బయటికి వెళ్ళి చేసింది ఏమనేది ఆయన గిట్ట మోసపుచ్చుకాలు అందరు నమ్మి ప్రజలు ఇవ్వాలి. రేపు అందరు తెలిసిపోయింది అందరికి. అట్లా ఫైనల్గా మరి కాసాని జ్ఞానేశ్వర్ ఆయన కాసాని జ్ఞానేశ్వర్ అంటే మన ముద్ర మేము ముద్రాజునే కానీ ముద్రాజు అంటే ఆయన ముద్రాజు ఫీలింగ్ ఏం లేదు. ఆయన సాధ్యం వచ్చిన ముద్రాజు పైకి తెచ్చింది ఏం లేదు. ఆయన చూసుకుంటావు. 10 పార్టీలు మారిండు. నువ్వు ఏ దాంట్లో నువ్వు పార్టీ పెట్టినావు, అన్ని చేసినావు. ఏ పార్టీలు పెట్టినావు, ఎవరి ముందర తెచ్చినావు, ముద్రాజులు ఎవరి పైకి తెచ్చినావు. కొండ విశ్వేశ్వరరెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది? ఆయన కొండ విశ్వేశ్వరరెడ్డి బాగానే ఉంది. ఆయన మంచిగా ప్రజలు తిరుగుతాడు, ఏదన్నా పనిస్తాడు, బాగానే ఉంటుంది. ఆయనే గెలుస్తాడు. పక్కా గెలుస్తాడు. గెలిచే అవకాశాలు చాలా మంది. నువ్వు 100 మందిని అడుగు, ఎవరైనా నువ్వు 90 మంది ఆయనే గెలుస్తాడు అంటారు. పక్కా గెలుస్తాడు. పక్కా గెలుస్తాడు కొండ విశ్వేశ్వరరెడ్డి. ఓకే, థ్యాంక్ యూ.